ప్రెజెంట్ 'జానీ మాస్టర్' కేస్‌లో మాత్రం భార్య ఆయనకి చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు 'సృష్టి వర్మ' రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తప్పుడు కూతలు కూసింది. ఇంకా దానికి సంబంధించి ప్రెజెంట్ వాళ్ళ భార్య మాత్రం రెస్పాండ్ అయింది. ఆమె ఏమేం చెప్పారు ఏంటి? ఖచ్చితంగా 'జానీ మాస్టర్' భార్య సుమలత అలియాస్ ఆయేషా ఆవిడైతే 'సృష్టి వర్మ' రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఆవిడైతే మంచి ఫైర్ మీద ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏమన్నా ఆమె బయటకు వచ్చి మాట్లాడుతుంటే దానికి ప్రతిగా కౌంటర్ ఇస్తూ కూడా ఈమె పద్దాక 'జానీ మాస్టర్' కోసం సపోర్ట్‌గా ఖచ్చితంగా నిలబడుతుందనమాట. ఎందుకంటే 'సృష్టి వర్మ' అనే అమ్మాయి ఒక నార్మల్ డాన్సర్‌గా ఉన్నామని ఆమెకి ఇండస్ట్రీలో ఆమె టాలెంట్‌ని గుర్తించి సభ్యత్వం ఇప్పించింది మేము. అలాగే వాళ్ళ చెల్లికి చదువుకు కావాల్సిన ఖర్చులు చూసుకుంది మేము. అట్లానే ఆమెకి పెద్ద కొరియోగ్రాఫర్‌గా సినిమాల్లో కూడా ఛాన్స్‌లు ఇప్పించింది మేము. మా గ్రూప్‌లో జానీ జాయిన్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆమె ఈ రోజున ఏ పరిస్థితిలో ఉండేదో ఆమెకే తెలుసు. సో మరి ఇంత చేసి కూడా ఎవరో చెప్పిన దానికి విని, జానీ అంటే గిట్టని వాళ్ళు చెప్పింది విని ఆమె ఆయనపై కేసుల్లో పెట్టింది. సో నిజానికి ఆమెకు ఎంత హెల్ప్ చేశారు అనేది ఆమె మనసాక్షికి తెలుసు. అయితే ఆ హెల్ప్ ఆమె జీవితాంతం కోరుకుంది. అందుకని నా భర్త పైన మనసు పారేసుకుంది. అది ఈ ఈ ఎవరైతే శత్రువులు ఉన్నారో గిట్టని వాళ్ళు ఆమెను పావులా వాడుకొని ఖచ్చితంగా ఈయన పైకి ఉసిగొల్పారు. సో ఈయన ఏంటంటే టాలెంట్‌ని ఆడపిల్లైనా మగపిల్లలైనా ఎవరైనా సరే టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి ఒక 10 మందికి సాయం చేస్తారు తప్ప ఎవరిని అట్లా చేసే వ్యక్తి కాదు అని కూడా ఆమె చెప్పుకొచ్చిందనమాట. సో మరి ఎందుకంటే అటు సైడ్ కూడా ఆమె చాలా చాలా చెప్పింది. ఎందుకంటే 'జానీ మాస్టర్‌కి' అవార్డు రాకపోవడం మంచిదే. ఆమె మనసులో ఉన్న ఇదంతా కూడా కక్కేసింది. మళ్ళీ ఈమె చెప్పడం కూడా 6 ఏళ్ళు ఆమె పైన అంత లైంగిక దాడి జరిగితే ఎప్పుడూ కూడా బయటపడకుండా ఈయనకి నేషనల్ అవార్డు వచ్చిన తరుణంలో ఎందుకు చెప్పింది అంటే ఇది కావాలని కుట్రపూరితంగా చేసిన చర్య. సో ఇంకా ఆమె మనసాక్షికే తెలియాలి. మరి దేవుడు అనేవాడు ఉంటాడు పైన. ఆమెని చేసిన పాపానికి ఆమె అనుభవిస్తుంది ఖచ్చితంగా. నా భర్త ప్రస్తుతానికైతే జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ సినిమాల అవకాశాలు రావడంతో పలు సినిమాలు పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తుండటంతో మళ్ళీ ఆయన వర్క్ కోసం అని చెప్పి ప్రాక్టీస్ అవుతున్నారు ఖచ్చితంగా. సో ఆయనకు వచ్చే వర్క్ ఎప్పుడూ ఉంటుంది. సో మరి ఆయన తగ్గించాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ మరి తగ్గించే వాళ్ళని పైన భగవంతుడు మా పక్షాన కూడా ఉన్నాడు అనుకుంటున్నాం అని ఆవిడ చెప్పింది అనమాట. సో మరి ఇక్కడ ఎవరికి కూడా 'జానీ మాస్టర్' పై వైపు ఉండాలా, 'సృష్టి వర్మ' చెప్పేది నిజమా, అసలు ఆమె వెనకమాల ఎవరైనా నిజంగా ఉన్నారా అనేది ప్రజలకు ఇప్పటికీ అంతుపట్టని విషయం అనమాట. మరి ఈ స్కామ్‌లో మరి కోర్టు కానీ ఎవరన్నా ఆఫీసర్లు కానీ అసలు ఏదన్నా బయటకి వాస్తవాలు తీసుకొస్తారా, అది వాళ్ళ మధ్య ఘర్షణ కానీ మిగిలిపోయి చివరిదాకా ఎండ్ అయిపోతుందా అనేది చూడాలి.